కళామ తల్లికి ముద్దుబిడ్డ కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు అని స్టార్ సిటీ 9 వ్యవస్థాపకులు కామన్ మ్యాన్ రమేష్ తెలిపారు. గురువారం నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా స్టార్ సిటీ 9 సకల కళాకారుల వేదిక కళకు కలంతోడు ఆధ్వర్యంలో మరియు కళా తపస్సు డాన్స్ మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు విజయవాడ వంటం నేరుబొమ్మ సెంటర్లో గల కళా తపస్సు డాన్స్ అకాడమీలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా ప్రపంచంలో తన నటనతో తాను చేయలేని పాత్రలే లేనట్టుగా చిరస్మరణీయమైన పాత్రలు చేసి సినీ ప్రేక్షకులకు మంత్రగుద్ధులను చేసి తెలుగు భాష ఖ్యాతిని ప్రపంచ పటంలో చూపిన ఏకైక నటుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు లోకల్ స్టార్ నాగ శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ నగరాల కుల సంఘ డైరెక్టర్ కర్ణం దివాకర్, సినిమా డైరెక్టర్ రామరాజు, ఆశినట్లు శివకుమార్, ఓటెన్ టీవీ అధినేత సుధాకర్ రెడ్డి, ఆర్డీఐ యాక్ట్ ఛానల్ వ్యవస్థాపకులు రాంబాబు, ప్రముఖ జర్నలిస్టు నరసింహ, సినీ కెమెరామ్యాన్ శ్యామ్ కుమార్, డాన్స్ కళాకారులు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఇంకా మా డాన్స్ స్టూడెంట్స్ పిల్లలు చాలా ఫస్ట్ సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీకు కూడా అభినందనలు ప్రజలను తెలిపారు. ఆయన ఇంత చిన్న వయసులోనే నగరాల కుల సంఘ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈరోజు నాకు అన్ని విధాలు మీరు ఏదైనా చేయండి, నేను మీకు ముందుంటానని కొంతమంది సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన మాటల్లో ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పెద్దలు కళా నాటక రంగంలోనే విశిష్ట గౌరవ ప్రఖ్యాతులు పొంది మన ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఒక గొప్ప స్థాయిలో ఉంచినటువంటి వ్యక్తి ఈరోజు జయంతిని మనం పురస్కరించుకొని ఈరోజు ఈ పండగ వాతావరణం తీసుకొచ్చిన రమేష్ గారికి అభినందనలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ కూడా గౌరవ జర్నలిస్టులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ తెలియపరచవలసిన ఏంటంటే రమేష్ గారు ఒక కామన్ మ్యాన్ న్యూస్ ఒక 20 సంవత్సరాలుగా స్థాపించి ఆయన సమాజంలో అనేక వార్తలను ముందుకు తీసుకొచ్చి అట్లాగే కళకి తోడుగా ఉంటూ జర్నలిజాన్ని ముందుకు తీసుకున్న ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఆయన బయటకు వచ్చి మన కళా తపస్వి అన్నయ్య రమేష్ గారు మాకు సుపరిచితులు. దాదాపుగా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఆయన దగ్గర నుంచే మా చిన్నప్పటి నుంచి చాలా స్నేహితులందరూ ఆయన దగ్గర నుంచి కళను నేర్చుకొని ఈరోజు గొప్ప టాలెంట్తో ముందుకు వచ్చి మన విజయవాడలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా మేము అభినందన తెలుపుకుంటున్నాం. రమేష్ గారు కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఈ మన స్మార్ట్ సిటీ టీవీ 9 ఆధ్వర్యంలో గొప్ప కళను ముందుకు తీసుకొచ్చి ఇలాగే కొన్ని చలనచిత్రాలు కూడా మా ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళు బయట ఎన్నో సమస్యలు ఉంటారు. ఆ సమస్యలు ప్రతిసారి లాయర్ దగ్గరికి వెళ్ళిపోవటం, చాలా ఇబ్బందులు పడిపోతాం ఆ లాయర్ చెప్పేదానికి. కానీ దానికి మేమున్నామని ఆర్టీఐ యాక్ట్ మీద సమాచార చట్టంలో ఒక ఛానల్ ఓపెన్ చేశారు రాంబాబు గారు అని. సో వారు కూడా మనకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో మ్యాగజైన్, డైలీ పేపరు, వీక్లీ పేపరు, శాటిలైట్ నంబర్ 1 న్యూస్ శాటిలైట్ ఛానల్లో కూడా పనిచేయడం జరిగింది. తదనంతరం రమేష్ గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్ళాలి. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకొని పేద ప్రజలు తమ సమస్యను తమే పరిష్కరించుకునేలా చేయాలని చెప్పేసి నేను ఆర్టీ యాక్ట్ మీడియా ఛానల్ని ప్రారంభించడం జరిగింది. సుమారు 20,000 మంది సబ్స్క్రైబర్స్తో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రోగ్రాంలు చేశాం. అలాగే నాకు రమేష్ గారు కూడా ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆయన పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇదే కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923వ సంవత్సరం మే 28వ తారీఖున జన్మించి తెలుగు భాషాభిమానంతో ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగి కళారంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని కూడా దేశంలో ఒక అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి మహానుభావుడికి మన అందరం కూడా ఒక్క నిమిషం ఘన నివాళులు అర్పిద్దాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.
అదేవిధంగా కళాకారుల్ని తయారు చేసేటువంటి క్రమంలో ఈ విజయవాడ నగరంలో వన్ టౌన్లో మన కళా తపస్సు అధినేత రమేష్ మాస్టర్ గారు కొన్ని సంవత్సరాలుగా పేద పిల్లల్ని అనేక మందిని కళాకారులుగా తయారు చేసి ఈ సమాజంలో కళ ద్వారాగా ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఇందాక ఆయన చెప్పినట్టుగా మా జర్నలిస్టుల సహకారం కూడా తప్పకుండా ఆయనకి ఉంటుందని చెప్పేసి మా అందరి తరఫున కూడా మళ్ళీ మాటిస్తున్నాం. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల నుంచి పేద ప్రజల నుంచి ఒక కళను బయటకు తీసుకురావడంలో మా మీడియా రంగం ఎప్పుడూ కూడా ముందుంటుంది. దానికి మా పూర్తి సహకారం అందజేస్తాం. లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఇన్స్టిట్యూట్లు నడిపేటువంటి ఈ రోజుల్లో ఇలా చాలా ఎంతోమంది విద్యార్థుల్ని కళారంగం వైపు నడిపించడం, వాళ్ళకు గుర్తింపు తీసుకురావడం అనేది చాలా గొప్ప పరిణామం. ఇలాంటి అమరులైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు లాంటి వ్యక్తుల్ని స్మరించుకుంటూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి రమేష్ గారిని, అదేవిధంగా ఈ స్టార్ 9 వ్యవస్థ అధ్యక్షులు కామన్ మ్యాన్ రమేష్ గారికి, సోదరుడు జర్నలిస్ట్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులకి, కళాకారులకి, డైరెక్టర్లకి, డాన్స్ మాస్టర్లకి, కొరియోగ్రాఫర్లకి, అలాగే మా మీడియా మిత్రులకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Like, subscribe and press the bell icon for new updates.